Hello friends, very good morning. Welcome to the Hindu editorial analysis. Good news to all the UPSC aspirants. We are starting new batches for UPSC General Studies as well as optionals from October. So get up. If you are preparing for UPSC, this is the time. ఇంకా వేస్ట్ చేయొద్దు. మీరు 2023 or 2024 2025 ఎప్పుడు అటెంప్ట్ ఇచ్చినా పర్లేదు, బికాజ్ ఎల్టెక్స్ క్లాసెస్ గివ్స్ యూ యాక్సెస్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. మీరు వరీ అవ్వాల్సిన పనే లేదు. నేను రెడీగా ఉన్నానా లేదా, నా ఎన్సీఆర్టీస్ అయ్యాయా లేదా, ఇలాంటి ఆలోచన పెట్టుకోక్కర్లేదు. మీరు ఎనీ టైం మీరు జాయిన్ అయిపోవచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. యాజ్ అండ్ వెన్ యూ ఫీల్ యూ ఆర్ రెడీ, యూ కెన్ గివ్ ద ఎగ్జామ్. అంతవరకు కూడా మీకు యాక్సెస్, క్లాసెస్, ఎవ్రీథింగ్ విల్ బి దేర్. అండ్ దీస్ ఆర్ అవైలబుల్ ఆఫ్లైన్ యాజ్ వెల్ యాజ్ ఆన్లైన్. ఆఫ్లైన్ వచ్చేసి మనకి హైదరాబాద్ మరియు విశాఖపట్నం రెండు ప్లేసెస్లో మనకి ఆఫ్లైన్ క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి. అలాగే ఆన్లైన్ యూ కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ ఎనీ ప్లేస్ ఎనీవేర్. ఓకే, ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. ఒకేసారి పే చెయ్యలేను అనుకునే వాళ్ళకి ఈఎంఐ ఆప్షన్ కూడా మీకు ఉంది. సో 5,000 పర్ మంత్ పే చేసి మీరు జాయిన్ అవ్వవచ్చు. లేదా నా దగ్గర మనీ ఉంది ఒకేసారి కడతాను అనుకుంటే యూ హ్యావ్ 10% డిస్కౌంట్. ఒకేసారి పే చేస్తే 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. అంటే ఆన్లైన్ 54కి, ఆఫ్లైన్ 63,000కి మీకు వస్తుంది. ఇప్పుడు మీకు చెప్తున్న ఫీజు అనేది 15th సెప్టెంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. తర్వాత ఫీ మైట్ బీ రివైజ్డ్. డీటెయిల్స్ కోసం ఈ నెంబర్కి మీరు కాల్ చేయాలి. దెన్ యూ హ్యావ్ యూపీఎస్సీ ఆప్షనల్స్ అండ్ టెస్ట్ సిరీస్. ఆప్షనల్స్కి కూడా మనకి అక్టోబర్ నుంచి కొత్త బ్యాచెస్ ప్రారంభిస్తున్నాము. ఇక్కడ మీకు కనిపిస్తున్న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్, ఆల్ 5 ఆప్షనల్స్కి న్యూ బ్యాచెస్ ఫ్రమ్ అక్టోబర్. ఆప్షనల్స్కి కూడా మీకు కేవలం 30,000 రూపీసే ఫీజు. దానికి కూడా 5,000 పర్ మంత్ ఈఎంఐ ఆప్షన్ ఉంది. అండ్ దిస్ ఫీ ఈజ్ ఆల్సో వ్యాలిడ్ టిల్ 15th సెప్టెంబర్. అండ్ ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. ఒకేసారి పే చేస్తే 10% డిస్కౌంట్ కూడా లభిస్తుంది. సో ఐ ఆమ్ పర్సనల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ టాప్ 3 ఆప్షనల్స్. ఇక్కడ కనిపిస్తున్న 3 ఆప్షనల్స్లో కూడా నేను క్రిటికల్ పోర్షన్స్ అన్ని నేనే హ్యాండిల్ చేస్తాను. ఆల్ థియరీస్, థింకర్స్, ఆల్ డిఫికల్ట్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఐ ఆమ్ హ్యాండ్లింగ్ పర్సనల్లీ. అలాగే ఆప్షనల్స్కి టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేసామమ్మా. పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పబ్యాడ్, మీరు ఏది కావాలన్నా సరే యూ కెన్ జాయిన్ ద టెస్ట్ సిరీస్ జస్ట్ 10,000 రూపీస్. ఈవెన్ దిస్ టెస్ట్ సిరీస్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. టెస్ట్ సిరీస్కి కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్న ఒకే ఒక్క ఆర్గనైజేషన్ ఎల్టీఎక్స్ క్లాసెస్. ప్రతి వీకు మీకు టెస్ట్ ఉంటుంది. టాపిక్ వైజ్ ఉంటాయి, గ్రాండ్ టెస్ట్లు కూడా ఉంటాయి, పేపర్ ఎవాల్యుయేషన్ ఉంటుంది, టెస్ట్ డిస్కషన్ కూడా జరుగుతుంది. అండ్ మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. అలాగే వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం ఎల్టీఎక్స్ క్లాసెస్ స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుంది. ఈ స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళకి ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ రెండింట్లో కూడా ఇప్పుడు అందిస్తున్నాం. చాలామంది ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ కావాలి అనుకునే వాళ్ళు వీకెండ్ బ్యాచెస్ కూడా లాంచ్ చేయడం అనేది జరుగుతుంది. హైదరాబాదు మరియు విశాఖపట్నంలో ఎవరైతే పని చేస్తున్నారో, జాబులు చేసుకుంటున్నారో, మీరు సండేలు, సాటర్డేలు ఇన్స్టిట్యూట్కి వచ్చి క్లాసులు వినే అవకాశం కల్పిస్తున్నాం. అంటే సండే పూట కూడా క్లాసెస్ రన్ చేయడం అనేది జరుగుతుంది. యూ కెన్ కమ్ ఓవర్ ద వీకెండ్ అండ్ అటెండ్ క్లాసెస్. ఫీజు మీకు 70,000, 5,000 పర్ మంత్ పే చేయొచ్చు. ఇక్కడ కూడా మీకు 10% ఆఫ్ ఉంది. అయితే ఓన్లీ సండే క్లాసెస్ ఏనా అంటే మీకు రెగ్యులర్ ఆన్లైన్ క్లాసెస్ అన్నీ కూడా ఫ్రీగా ఇస్తాను. అండ్ సండే మీరు ఇన్స్టిట్యూట్కి వచ్చి వినొచ్చు. ఒకవేళ మీకు హాలిడేస్ ఉంటే నార్మల్ డేస్లో వచ్చినా ఎవరు కూడా అబ్జెక్ట్ చేయరు. అండ్ ఎవ్రీథింగ్ కమ్స్ విత్ యాజ్ యూజువల్ లైఫ్ టైం వ్యాలిడిటీ. వీటికి కూడా అక్టోబర్ నుంచి కొత్త బ్యాచెస్ అనేవి ప్రారంభించడం అనేది జరుగుతుంది. 10% డిస్కౌంట్ కూడా ఉంది ఇఫ్ యు ఆర్ మేకింగ్ అప్ ఫ్రంట్ పేమెంట్. సిమిలర్గా ఆఫ్లైన్ రాలేను అనుకునే వాళ్ళకి ఆన్లైన్ ఆప్షన్ ఉంది. 60,000 రూపీసే ఫీజు అండ్ 5,000 పర్ మంత్ ఉంది. మీకు డైలీ 7 PM తర్వాత మరియు సండే పూట క్లాసెస్ అనేవి జరుగుతాయి. ఓకే, ఈ క్లాసెస్ని మంచిగా ఉపయోగించుకొని మీరు సక్సెస్ సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాల్టి ఎడిటోరియల్ వచ్చేసి విండ్ ఇన్ ద సెయిల్ అనే పేరుతో వచ్చింది. చాలా చాలా బ్యూటిఫుల్ ఎడిటోరియల్. అండ్ దిస్ ఎడిటోరియల్ మీరు యూపీఎస్సీ సిలబస్ పరంగా తీసుకుంటే జనరల్ స్టడీస్ పేపర్ 3 డిఫెన్స్, అంటే మీకు ఎస్ఎన్టీ సైన్స్ అండ్ టెక్నాలజీలో డిఫెన్స్లో భాగంగా మీరు ఇది చదవాలి. సో ఎస్ఎన్టీ ఈజ్ ఎ సబ్జెక్ట్ విచ్ ఈస్ దేర్ బోత్ ఇన్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్. సో మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ రెండింటిలోనూ ఉంటుంది కాబట్టి ఇది మీకు ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ రెండింటి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్ ఆర్టికల్.
ఓకేనా, ఒక సిగ్నిఫికెంట్ ఈవెంట్ జరిగింది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. టైటిల్ చూడండి, విండ్ ఇన్ ద సెయిల్ అని చెప్పి రాశారు. సో చాలామంది వొకాబులరీ కోసం నాకు నిన్న ఎడిటోరియల్ కింద కామెంట్స్ పెట్టారు, శ్యామ్ సార్ హ్యాస్ సమ్ పర్సనల్ ప్రాబ్లమ్ బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ అనేబుల్ టు డూ. అయితే మీరు గమనించాలి, మీరు ఎడిటోరియల్ అనాలిసిస్, నేను చేస్తున్న ఎడిటోరియల్ అనాలిసిస్ సక్రమంగా వింటే వినకపోతే నేనేమి చేయలేను. వింటే లైన్ బై లైన్ మీరు వింటే ప్రతి ఎడిటోరియల్ నుంచి కనీసం 10 నుంచి 15 కొత్త పదాలు మీరు నేర్చుకోవచ్చు, ఇంక్లూడింగ్ ఇడియమ్స్. దీంతోపాటు మీకు జనరల్ నాలెడ్జ్ పెరుగుతుంది, కరెంట్ అఫైర్స్ పైన గ్రిప్ వస్తుంది, ఆన్సర్ రైటింగ్ ఎబిలిటీ వస్తుంది, అనాలిసిస్ చేయడం కూడా తెలుస్తుంది. వొకాబులరీని జస్ట్ వర్డ్ మీనింగ్ లాగా కాకుండా సెంటెన్సెస్తో పాటు ఓవరాల్ కాంప్రహెన్షన్తో పాటు నేర్చుకుంటే అది మీకు కలకాలం గుర్తుంటుంది. మీరు పెన్ను పేపరు పట్టుకొని, బుక్ పట్టుకొని, హెడ్ ఫోన్స్, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఎడిటోరియల్ వినండి. నేను చెప్తూ ఉంటాను, మీరు నీట్గా సబ్జెక్ట్ నేర్చుకుంటూ వొకాబులరీ కూడా రాసుకోండి. దట్ ఈస్ హౌ యూ విల్ ఇంప్రూవ్. ఓకేనా. ఫస్ట్ చూడండి టైటిల్, విండ్ ఇన్ ద సెయిల్ అన్నారు. విండ్ ఇన్ ద సెయిల్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్. మీరు ఒకసారి ఆలోచించండి కామన్ సెన్స్తో. మీరు సముద్రంలో సెయిల్ చేస్తున్నారు, వెళ్తున్నారు. మీరు వెళ్తున్నప్పుడు మీకు వెనక నుంచి విండ్ వచ్చిందనుకోండి, టెయిల్ విండ్ వచ్చిందనుకోండి, అప్పుడు అది మీకు సహకరించినట్టే కదా, మీకు సెయిలింగ్ అనేది ఈజీ అవుతుంది కదా, మీరు హ్యాపీగా పెద్ద ఎఫర్ట్ పెట్టకుండానే ముందుకు వెళ్ళగలుగుతారు. అలా కాకుండా మీకు ముందు నుంచి వచ్చిందనుకోండి విండ్, మీకు ఆపోజిట్గా విండ్ వచ్చిందనుకోండి, మీకు ఏమవుతుంది, సెయిల్ చేయడం కష్టం అవుతుంది. ఎస్ ఆర్ నో? సో దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? విండ్, టు పుట్ విండ్ ఇన్ ద సెయిల్ అనే మీనింగ్ ఏంటంటే టు మేక్ సమ్వన్ మోర్ కాన్ఫిడెంట్. టు మేక్ సమ్వన్ మోర్ కాన్ఫిడెంట్. టు మేక్ సమ్వన్ మోర్ కాన్ఫిడెంట్. అర్థమైందా? విండ్ ఇన్ ద సెయిల్ అంటే అర్థం. టు పుట్ విండ్ ఇన్ ద సెయిల్ అంటే ఇంకా కాన్ఫిడెంట్గా చేయడం. అది రివర్స్లో టేక్ విండ్ అవుట్ ఆఫ్ ద సెయిల్ అన్నారనుకోండి, రివర్స్ అనమాట. టేక్ విండ్ అవుట్ ఆఫ్ ద సెయిల్ అంటే టు మేక్ సమ్వన్ లెస్ కాన్ఫిడెంట్. అంటే ఇప్పుడు ఐఎన్ఎస్ విక్రాంత్ ఏదైతే వచ్చిందో ఈ విక్రాంత్ భారతదేశపు యొక్క మ్యారిటైమ్ స్ట్రాటజీని, సముద్రానికి డిఫెన్స్కి సంబంధించిన ఆస్పెక్ట్లో మనల్ని ఇంకా కాన్ఫిడెంట్గా చేస్తుంది. ఎందుకంటే ఇది మనం ఇండిజినస్లీ అంటే భారతదేశంలో నేటివ్గా డెవలప్ చేసుకున్న ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. ఇది చూడండి, ఐఎన్ఎస్ విక్రాంత్ ఈజ్ ఎ మైల్ స్టోన్. ఇది ఒక మైల్ స్టోన్. ద ఫోకస్ నౌ మస్ట్ బీ ఆన్ ఎ ట్విన్ ఇంజిన్ డెక్ బేస్డ్ ఫైటర్. సో ట్విన్ ఇంజిన్ డెక్ బేస్డ్ ఫైటర్ అనేది మనం ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాము కానీ చేయలేకపోతున్నాము. సో దీన్ని మనం డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఆల్రెడీ సాధించేసాము ఇప్పుడు. సో నెక్స్ట్ ఫోకస్ అంతా దీని మీద పెట్టాలి అనేది ఇక్కడ మీనింగ్. సో మరి ఈ ట్విన్ ఇంజిన్ డెక్ బేస్డ్ ఫైటర్ కథ ఏంటి? ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం? ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, అంటే ఒక షిప్ లాగా దాని మీద నుంచి ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ అవ్వడానికి, ఎయిర్ క్రాఫ్ట్ అక్కడ నుంచి టేక్ ఆఫ్ అవ్వడానికి ఆప్షన్ ఉంటుందన్నమాట. మనకి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అంటే మన ఏరోప్లేన్ అది క్యారీ చేస్తుంది. మరి క్యారీ చేసేటప్పుడు దాని మీద ఎటువంటివి ఫైటర్ జెట్స్, అంటే విదేశాలతో మనకి ఎప్పుడైనా యుద్ధాలు చేయాల్సి వచ్చినప్పుడు అంటే సముద్రం మధ్యలోంచి మనం ఈ ఫైటర్ జెట్ని అక్కడ నుంచి పంపించవచ్చు అనేది అర్థం అనమాట. దానికోసం ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని మనం తయారు చేసుకున్నాం. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని తయారు చేసాం, మరి ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఉండాలి కదా. సో దానికోసం ఇండియా ఈ ట్విన్ ఇంజిన్ డెక్ బేస్డ్ ఫైటర్ జెట్ని తయారు చేసే పనిలో ఉంది. దీన్ని మన హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ అలాగే ఏడిఏ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, సో వీళ్ళు డిజైన్ చేశారు, వీళ్ళు వర్క్ చేస్తున్నారు అనమాట. సో ఇది ఎప్పటి నుంచో పెండింగ్ అనమాట. సో ఇది రెడీ చేస్తే టీఈడిబిఎఫ్ అని చెప్పి మనం అనొచ్చు. ఇది రెడీ అయిపోయింది అనుకోండి, దీన్ని మనం ఇప్పుడు ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి మనం ఉపయోగించవచ్చు. సో నెక్స్ట్ దీని మీద ఫోకస్ చేయాలని చెప్పి రాశారు. So India commissioned its first indigenously designed and built aircraft carrier INS Vikrant on Friday and joined a small group of countries which include the US, the UK, Russia, France and China that have the capability to design and build carriers with a displacement of over 40,000 tons. Okay, చాలా ఇంపార్టెంట్. 40,000 tons వెయిట్ ఉన్న వాటిని క్యారీ చేయగలిగేవి, వాటిని తయారు చేయగలిగే
ఇండిజినస్గా డిజైన్ చేసి బిల్డ్ చేసే కెపాసిటీ ఉన్నవి కేవలం 5 కంట్రీసే. ఏంటి? యుఎస్, యూకే, రష్యా, ఫ్రాన్స్, చైనా. ఆ కంట్రీస్ లిస్ట్లోకి ఇప్పుడు ఇండియా కూడా చేరింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి? ఇట్స్ ఫస్ట్ ఇండిజినస్లీ అంటే కంప్లీట్గా నేటివ్గా. ఇండిజినస్ అంటే అర్థం ఏంటి? నేటివ్లీ అంటే భారతదేశంలోనే డిజైన్ చేశాము, భారతదేశంలోనే బిల్డ్ చేశాము, ఇంపోర్ట్ కాదు అని అర్థం అనమాట. కంప్లీట్గా ఇంపోర్ట్ చేసేసినట్టు కాకుండా మనం లోకల్గా డిజైన్ చేసుకొని బిల్డ్ చేసిన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఇది. ఇండిజినస్ అంటే ఏంటి అర్థం? ఆరిజినేటింగ్ ఆర్ నేటివ్. సింపుల్గా చెప్పాలంటే నేటివ్, లోకల్ అనే మీనింగ్ వస్తుంది. ఓకేనా? ఈ వొకాబులరీ ఫోకస్తో ఉన్న వాళ్ళు రాసుకోండి అమ్మా. రెండో వర్డ్ ఇది. విండ్ ఇన్ ద సైల్ అయిపోయిందా ఒకటి. సెకండ్ది ఏంటి? ఇండిజినస్. ఇది కూడా రాసేసుకోండి నీట్గా. నేటివ్, లోకల్ అనే మీనింగ్ వస్తుంది. ఆ గ్రూప్లో ఇండియా కూడా చేరింది. ఇక్కడ ఏం రాస్తారు? కమిషన్డ్ అంటే అర్థం ఏంటి? ప్రారంభించడం అనమాట సింపుల్గా చెప్పాలంటే. సో దీన్ని పుట్ ఇన్ టు యాక్షన్ అనే మీనింగ్ మీకు వస్తుంది. ఓకే. బ్రింగ్ ఇన్ టు వర్కింగ్ కండిషన్. కొత్తగా ఏదైతే ప్రొడ్యూస్ చేశామో దాన్ని వర్కింగ్ కండిషన్లోకి తీసుకురావడం. ఐఎన్ఎస్ విక్రాంత్ వాజ్ రీసెంట్లీ ప్రొడ్యూస్, నౌ వర్కింగ్ కండిషన్లోకి అది వచ్చేసింది అని అర్థం అనమాట. కమిషన్ చేయడం. అదే ఆపేశారనుకోండి, వాడడం ఆపేశారనుకోండి, దాన్ని డీకమిషనింగ్ అంటాం. వీ కాల్ ఇట్ డీకమిషనింగ్. డీకమిషనింగ్ ఈజ్ ది ఆపోజిట్ ఆఫ్ కమిషనింగ్. అయితే మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ అనే పేరు ఎందుకు పెట్టారు? ఇఫ్ యూ రిమెంబర్, ఈ పేరు మీకు గుర్తుండాలి. ఈ పేరు ఆల్రెడీ ఇంకోసారి వాడడం జరిగింది. ఐఎన్ఎస్ విక్రాంత్ అనే పదం ఇంతకు ముందే మనం వాడాం. గుర్తుందా లేదా చూడండి. ఐఎన్ఎస్ విక్రాంత్ అనే పదం ఏంటంటే, ఫస్ట్ విక్రాంత్ అంటే మీనింగ్ ఏంటి? కరేజియస్ అనే మీనింగ్. ఈ విక్రాంత్ అనేది ఇండియాస్ ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. ఇప్పుడే చెప్పారు సార్, మళ్ళీ ఎందుకు చెప్తున్నారంటే, నేను ఇప్పుడు చెప్పిందంటే ఫస్ట్ ఇండిజినస్లీ బిల్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అని చెప్పాను. కానీ ఇండియా యొక్క మొట్టమొదటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ పేరు కూడా విక్రాంతే. ఇది 1961లోనే మనం కమిషన్ చేసాం. ఇది మనం యూకే నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం. ఆర్ వీ పర్చేస్డ్ ఇట్ ఫ్రమ్ యూకే ఇన్ 1961. ఈ పర్టికులర్ ఐఎన్ఎస్ విక్రాంత్ అంటే మొట్టమొదటి విక్రాంత్ 1971 ఇండో పాకిస్తాన్ వార్లో కూడా పనిచేసింది. ఇండో పాకిస్తాన్ వార్లో కూడా మనం ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ను ఉపయోగించడం జరిగింది. అండ్ ఇట్ వాజ్ రీసెంట్లీ డీకమిషన్డ్. రీసెంట్లీ అంటే మరి 2-3 సంవత్సరాల క్రితం కాదులేండి. ఇట్ వాజ్ డీకమిషన్డ్ ఇన్ 1997. 1997లో అది డీకమిషన్ అయిపోయింది. దాన్ని మరి వాడడం లేదు, అప్పుడు ఆపేశారనమాట. సో అదే పేరు ఇప్పుడు మళ్ళీ పెట్టారు. అంటే పాత ఐఎన్ఎస్ విక్రాంత్ డీకమిషన్ అయిపోయింది కాబట్టి కొత్త ఐఎన్ఎస్ విక్రాంత్కి అదే పేరు మళ్ళీ పెట్టుకోవడం అనేది జరిగింది. What India has demonstrated is the capacity to develop a carrier, although it has been operating these ships for over 60 years. అయితే ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ మన దగ్గర లేవా అంటే గత 60 సంవత్సరాలు. 1961 అని చెప్పాను. 1961లో మొట్టమొదటిసారి మనం ఐఎన్ఎస్ విక్రాంత్, యూకే నుంచి కొనుక్కున్న ఐఎన్ఎస్ విక్రాంత్ని మనం ఉపయోగించడం, కమిషన్ చేసాం. 60 సంవత్సరాలుగా మనం వాడుతున్నాం, ఆపరేట్ చేస్తున్నాం. అయితే ఇప్పుడేం డెమాన్స్ట్రేట్ చేసింది అంటే ది కెపాసిటీ టు డెవలప్. ఎస్, మనం డెవలప్ చేసుకోవడం. ఇప్పటివరకు ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. నౌ వీ హ్యావ్ డెమాన్స్ట్రేట్ అవర్ కెపాసిటీ టు డెవలప్. ఇట్ టుక్ 17 years ఫ్రమ్ ద టైమ్ ద స్టీల్ వాజ్ కట్ అండ్ అరౌండ్ 20,000 crore టు మేక్ విక్రాంత్ ఏ రియాలిటీ. 17 ఏళ్ళు పట్టిందమ్మా ఇండియాకి. 17 ఏళ్ళు పట్టింది. చాలా చాలా టైం పట్టింది. అండ్ 20,000 కోట్లు ఖర్చు పెట్టడం అయినా జరిగింది ఈ విక్రాంత్ని నిజం చేయడానికి. డెవలపింగ్ ఏ వయబుల్, చూడండి వయబుల్ అంటే ప్రాక్టికల్, వర్కౌట్ అయ్యేలాగా, సంథింగ్ దట్ విల్ వర్కౌట్. ప్రాక్టికల్ అనే మీనింగ్ మీరు తీసుకోవచ్చు వయబుల్కి. ఇప్పుడు జనరల్గా ఒక బిజినెస్ ప్లాన్ తీసుకొచ్చాను అనుకోండి. నేను కొత్తగా ఒక బిజినెస్ పెడదాం అనుకుంటున్నాను. నేను ఒక ప్లాన్ పట్టుకొని వచ్చాను. ఓకే, ఆ ప్లాన్ ఫస్ట్ ఏం చేస్తారు? ఫీజిబిలిటీ అంటాం. అసలు వర్కౌట్ అవుతుందా? అరే ఎంత ఖర్చు పెడతానంటున్నావు, నీకు వచ్చేది ఎంతే, నీకు ఎలా వర్కౌట్ అవుతుంది అంటాం కదా. అంటే ఫీజిబిలిటీ. వయబిలిటీ అంటే ఫీజిబిలిటీ అని అర్థం. సో డెవలపింగ్ ఏ ఫీజిబుల్ ఆర్ వయబుల్ డొమెస్టిక్ డిఫెన్స్ ఇండస్ట్రీ హ్యాస్ బీన్ ఏ ప్రయారిటీ ఫర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అండ్ ద న్యూ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఈజ్ ఎ సైన్ ఆఫ్ ఇండియాస్ ఎక్స్పాండింగ్ ఆత్మనిర్భర్త ఆర్ సెల్ఫ్ రిలయన్స్ ఇన్ డిఫెన్స్. మోదీ గారు ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కోవిడ్-19 టైం నుంచి కూడా దీని గురించి డిస్కషన్ జరుగుతోంది. అంటే మనం సెల్ఫ్ రిలయన్స్ అంటే మనకి కావాల్సినవి మనమే తయారు చేసుకునేలా ఉండాలి. మనం బయట వాళ్ళ మీద, బయట విషయాలపైన ఆధారపడడం అనేది తగ్గాలి
అనేది ఇక్కడ ప్రధానమైన పదం. అర్థమైందా? సో అలాగే అందుకనే సో ఈ డిఫెన్స్, ఎస్పెషల్లీ డిఫెన్స్లో మనం బయట దేశాల మీద ఆధారపడడం తగ్గాలని ఎప్పటి నుంచో మోదీ గారు కోరుకుంటున్నారు. డొమెస్టిక్ ఇండస్ట్రీని మనం బిల్డ్ చేసుకోవాలి, మనకు కావాల్సినవన్నీ మనమే చేసుకోవాలని ఎప్పటి నుంచో మోదీ గారి ప్రయారిటీ. అండ్ దిస్ ఈజ్ అ సైన్ ఆఫ్ ఇండియాస్ ఎక్స్పాండింగ్ సెల్ఫ్ రిలయన్స్ ఇన్ డిఫెన్స్. సో మనం ఇప్పుడు 20,000 కోట్లు పెట్టి మనమే తయారు చేసుకున్నాం కాబట్టి మన సెల్ఫ్ రిలయన్స్ అనేది పెరుగుతోంది అనడానికి ఇది ఒక సింబల్ అని చెప్పొచ్చు. The new vessel has 76% of indigenous content. మొత్తంలో 100% లోకల్లీ మేడ్ కాదమ్మా, 76%. కాబట్టి లోకల్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మోర్ దాన్ 50% లోకల్ కాబట్టి లోకల్ అని చెప్పొచ్చు. 76% ఆఫ్ ఇండిజినస్ కంటెంట్ ఓవరాల్, బట్ ఇట్స్ క్రిటికల్ టెక్నాలజీ హ్యాస్ బీన్ ఇంపోర్టెడ్. కానీ టెక్నాలజీ అనేది మనం డెవలప్ చేయలేదు, క్రిటికల్ టెక్నాలజీ ఇంపోర్ట్ చేయబడింది. పాయింటింగ్ టు ద నీడ్ ఫర్ పర్సిస్టెన్స్, అంటే ఇంకా మనం విదేశాల మీద ఆధారపడడం అనేది ఇంకొన్నాళ్ళు కంటిన్యూ అవుతుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే పూర్తిగా మనం వేరే వాళ్ళని వదిలేసే పరిస్థితి ఇంకా రాలేదు. ఓకే, అంటే పూర్తిగా కంప్లీట్గా మనం విదేశాల మీద ఆధారపడక్కర్లేదు, 100% మనమే చేసుకుంటామనే పరిస్థితి ఇంకా రాలేదు. ఇంకా కొంత ఆధారపడడం అనేది కంటిన్యూ అవ్వాలి. అందుకే పర్సిస్టెన్స్ అంటే మీనింగ్ ఏంటంటే కంటిన్యూ ఇన్ ది సేమ్ మోడల్, అంటే విదేశాల మీద ఆధారపడడం అనేది ఇంకొన్నాళ్ళు కంటిన్యూ అవ్వాలి అని అర్థమవుతుందా? యూ హ్యావ్ టు పర్సిస్ట్ విత్ దిస్ అంటే ఇంకా కంటిన్యూ చేయండి, కంటిన్యూ దిస్ అప్రోచ్ అనే మీనింగ్ వస్తుంది. ది ప్రొలాంగ్డ్ ఎగ్జిస్టెన్స్ అనే మీనింగ్ వస్తుంది. ఏంటది? ఇంపోర్ట్ టెక్నాలజీ ఇంకా కంప్లీట్గా అది ఉంది, పూర్తిగా మనం తీసేయలేదు అని అర్థం. ద క్యారియర్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఇంజనీరింగ్ మార్వెల్ విత్ అన్ ఎండ్యూరెన్స్ ఆఫ్ 7,500 నాటికల్ మైల్స్. 7,500 నాటికల్ మైల్స్ అది ట్రావెల్ చేయగలుగుతుంది ఫుల్ కెపాసిటీతో. మనకి 7,500 నాటికల్ మైల్స్, 1 నాటికల్ మైల్ 1.8 కిలోమీటర్స్ ఉంటుంది రఫ్గా. అన్ని కిలోమీటర్స్ అది ట్రావెల్ చేయగలుగుతుంది. అండ్ ఎండ్యూరెన్స్ అంటే కెపాసిటీ అని మీరు తీసుకోవచ్చు ఇక్కడ. మామూలుగా ఎండ్యూరెన్స్ అంటే ఎంతకాలం ఉండగలుగుతుంది, హౌ మచ్ కెన్ యూ ఎండ్యూర్, తట్టుకోగలగడం, ఉండగలగడం, ఆ మీనింగ్ వస్తుంది అక్కడ. ఇట్ హాస్ అరౌండ్ 2,200 కంపార్ట్మెంట్స్ ఫర్ ఎ క్రూ ఆఫ్ 1,600 దట్ ఇంక్లూడ్ స్పెషలైజ్డ్ క్యాబిన్స్ టు అకామిడేట్ ఉమెన్ ఆఫీసర్స్ అండ్ సెయిలర్స్. క్రూ అంటే సిబ్బంది, 1,600 మంది సిబ్బందికి 2,200 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. అందులో ఉమెన్ ఆఫీసర్స్ని అకామిడేట్ చేయడానికి స్పెషలైజ్డ్ క్యాబిన్స్ ఉన్నాయి, సెయిలర్స్ని అకామిడేట్ చేయడానికి స్పెషలైజ్డ్ క్యాబిన్స్ ఉన్నాయి, ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్పెషాలిటీ మెడికల్ ఫెసిలిటీ కూడా ఉంది. సెవరల్ టెక్నాలజికల్ స్పిన్ ఆఫ్స్ ఫ్రమ్ ద షిప్స్ కన్స్ట్రక్షన్, అంటే ఈ షిప్ కన్స్ట్రక్షన్ చేసే క్రమంలో మనకి కొన్ని బై ప్రొడక్ట్స్, కొన్ని ఒక పని చేస్తూ ఉన్నాం, ఆ పని చేయడం వల్ల కొన్ని బై ప్రొడక్ట్స్ వస్తాయి. ఏంటవి? అదే ఇక్కడ స్పిన్ ఆఫ్ అని రాశారు. స్పిన్ ఆఫ్ ఈజ్ లైక్ ఏ బై ప్రొడక్ట్ అనమాట. అయితే ఈ షిప్ తయారు చేయడం కోసం మనం కొన్ని టెక్నాలజీస్ని ఉపయోగిస్తాం కదా, కొన్ని టెక్నాలజీస్ని తయారు చేస్తాము, కొన్ని మెథడ్స్ని క్రియేట్ చేస్తాము. ఆ టెక్నాలజీస్, ఆ మెథడ్స్ వేరే వాడికి ఉపయోగపడతాయి, అందుకే దాన్ని బై ప్రొడక్ట్ అని అంటాం. కన్స్ట్రక్షన్ ఇంక్లూడ్ ది కెపాసిటీ టు మ్యానుఫ్యాక్చర్ వార్షిప్ గ్రేడ్ స్టీల్. చూడండి, వార్షిప్ గ్రేడ్ అంటే యుద్ధ నౌకలలో ఉపయోగించే స్టీల్ని తయారు చేసే కెపాసిటీ ఇండియా బిల్డ్ చేసుకుంది. ఇంతకుముందు మనకి కెపాసిటీ లేదు. నార్మల్ స్టీల్ మనం తయారు చేసాం, కానీ యుద్ధ నౌకల్లో ఉపయోగించే బాగా స్ట్రాంగ్ స్టీల్ని కూడా ఇప్పుడు తయారు చేసే క్యాపబిలిటీ ఇండియాకి వచ్చేసింది. అంటే ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ తయారు చేసే క్రమంలో మనం ఆ కెపాసిటీని బిల్డ్ చేసేసుకున్నాం, విచ్ ఇండియా యూస్ టు ఇంపోర్ట్. ఎప్పటివరకు ఇండియా ఇంపోర్ట్ చేసుకునేది, ఇప్పుడు మనకు కెపాసిటీ వచ్చేసింది. ఇట్స్ కమిషనింగ్ గివ్స్ ఇండియా అండ్ ఇట్స్ ఎమర్జింగ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ది కాన్ఫిడెన్స్ టు ఎయిమ్ అండ్ సైల్ ఫర్దర్. ఎప్పుడైతే దీన్ని మనం కమిషన్ చేసేసామో, వీ హ్యావ్ స్టార్టెడ్ యూజింగ్ ఇట్, మనకి ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఇంకా మనం ఎక్కువ ఎయిమ్ చేయొచ్చు, ఇంకా ఎక్కువ సేల్ చేయొచ్చు, ఇంకా ఎక్కువ ముందుకెళ్ళొచ్చు నేవీకి సంబంధించిన అంశాలు అని చెప్పి దానికి అవసరమైన కాన్ఫిడెన్స్ అనేది మనకి వచ్చేసింది. అండ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కూడా మనకి ఎమర్జ్ అవుతుంది కాబట్టి మనమే మనకు కావాల్సినవన్నీ ఇండియాలోనే తయారు చేసుకోవచ్చు అనే నమ్మకాన్ని ఇది ఇచ్చింది. ద ఇండియన్ నేవీస్ అంబిషన్. ఏంటి అంబిషన్ అంటే అర్థం? గట్టిగా కోరుకోవడం కదా, మనం ఏదైనా కోరుకునేదే అంబిషన్. ఈజ్ టు హ్యావ్ 3 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్. 3 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ కావాలి అనేది ఇండియన్ నేవీ యొక్క అంబిషన్. మై అంబిషన్ ఈజ్ టు బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్, గోల్ అని. ఇట్ ఆల్రెడీ హ్యాస్ ఐఎన్ఎస్ విక్రమాదిత్య. ఆల్రెడీ ఇండియన్ నేవీ దగ్గర ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఉంది. సో ఇట్ ఆల్రెడీ
హ్యాస్ ఐఎన్ఎస్ విక్రమాదిత్య ప్రొక్యూర్డ్ ఫ్రమ్ రష్యా. రష్యా నుంచి ఆల్రెడీ ప్రొక్యూర్ అంటే కొనుక్కోవడం, తీసుకోవడం, రా మెటీరియల్ ప్రొక్యూర్ చేసుకోవడం అంటాం కదా, పర్చేస్ చేసుకోవడం అనే మీనింగ్. ఐఎన్ఎస్ విక్రమాదిత్య రష్యా నుంచి మనం కొనుక్కున్నాము. అండ్ ఇట్ సజెస్టెడ్, ఇప్పుడు ఐఎన్ఎస్ విక్రాంత్ ఉంది, దట్ ది ఎక్స్పర్టీస్ గెయిన్ ఫ్రమ్ బిల్డింగ్ విక్రాంత్ కుడ్ నౌ బీ యూజ్ టు బిల్డ్ ఎ సెకండ్ మోర్ క్యాపబుల్ ఇండిజినస్ క్యారియర్. ఇప్పుడు ఇది ఎలాగో మనం తెలిసిపోయింది కాబట్టి ఎలా చేయాలో దీన్ని ఉపయోగించుకొని ఇంకా క్యాపబిలిటీ ఉన్న లోకల్ నేటివ్ క్యారియర్ని మరి ఇంకొకటి తయారు చేసుకోవాలని కూడా ఇండియన్ నేవీ అనుకుంటుంది. ఐఎన్ఎస్ విక్రాంత్ విల్ బి ద విండ్ ఇన్ ది సెయిల్ ఫర్ ఇండియాస్ ప్రొయాక్టివ్ మ్యారిటైమ్ స్ట్రాటజీ. సో ఇండియాకి ఇది ఒక ఎక్స్ట్రా కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. విండ్ ఇన్ ద సెయిల్ అని చెప్పాను, టు గివ్ మోర్ కాన్ఫిడెన్స్ అని అర్థం అనమాట. మనకి మ్యారిటైమ్ స్ట్రాటజీ, మ్యారిటైమ్ అంటే రిలేటెడ్ టు సముద్రం, మెరైన్ వరల్డ్ అంటే సముద్రం, బ్లూ ఎకానమీ అంటాం మనం. వీటికి సంబంధించి మన స్ట్రాటజీకి ఒక ఎడిషనల్ బలాన్ని ఇస్తుంది. ఎందుకంటే మనం ఇప్పుడు ఏదైనా దానికి సంబంధించి ఆలోచించాలంటే నౌ యూ హ్యావ్ ఐఎన్ఎస్ విక్రాంత్ విత్ ఎ వెరీ స్ట్రాంగ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మన చేతిలో ఉందని మైండ్లో పెట్టుకొని మనం ఆలోచించగలుగుతాం ఇన్ ది ఇండో పెసిఫిక్ అండ్ ది ఇండియన్ ఓషన్ రీజియన్. అట్ ది కమిషనింగ్ సెరిమనీ అంటే యాక్టివిటీస్ ఏంటిది, ఆ ఫంక్షన్ అని సెరమనీ అంటాం కదా ఆ టైంలో. అట్ ద కమిషనింగ్ సెరమనీ ఇన్ కొచ్చి, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ రీఐటరేటెడ్ అంటే పునరుద్ఘాటించారంటారు తెలుగులో, అంటే టు సే సంథింగ్ అగైన్. ఏం మళ్ళీ చెప్పారు? ఇండియాస్ ఇంట్రెస్ట్ ఇన్ ఏ ఫ్రీ, ఓపెన్ అండ్ ఇంక్లూజివ్ ఇండో పెసిఫిక్ అండ్ మిస్టర్ మోదీస్ ఐడియా ఆఫ్ సాగర్ ఫుల్ ఫామ్ అంటే సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్. ఇది మోదీ గారి విజన్, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్. అంటే ఈ ఇండియన్ ఓషన్ రీజియన్లో, ఇండో పెసిఫిక్ రీజియన్లో, ఎస్పెషల్ ఇండియన్ ఓషన్ రీజియన్లో ఓపెన్నెస్ అనేది ఉండాలి, ఫ్రీ మూమెంట్ అనేది ఉండాలి అనేది, రూల్ బేస్డ్ మ్యారిటైమ్ మూమెంట్ అనేది ఉండాలనేది మోదీ గారి ఆలోచన అనమాట. సో సాగర్ గురించి మనం ఇంకా చాలా చెప్పొచ్చు, బట్ ఇది సందర్భం కాదు. క్లాసుల్లో వీటి గురించి ఇంకా డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాం. సాగర్ అనేది ఎందుకు తీసుకొచ్చారు, ఆ విజన్ అనేది ఎందుకు వచ్చింది, కారణం ఏంటి, అండ్ దాంట్లో భాగంగా ఏ ఇనిషియేటివ్స్ ప్లాన్ చేశారు, ఇవన్నీ కూడా మళ్ళీ క్లాసుల్లో డీటెయిల్డ్గా చదువుకుంటాం. అయితే వీటన్నిటిని పునరుద్ఘాటించారు. సాగర్ విజన్ గురించి, అలాగే ఫ్రీ, ఓపెన్, ఇంక్లూజివ్ ఇండో పసిఫిక్ గురించి రాజ్నాథ్ సింగ్ గారు మళ్ళీ చెప్పడం జరిగింది ఈ సెరమనీలో. A strong navy is also critical to India's ambition to grow its share in global trade. Navy స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఏంటి అడ్వాంటేజ్? గ్లోబల్ ట్రేడ్లో కూడా ఇండియా షేర్ పెరుగుతుంది. ఎందుకంటే వరల్డ్ వైడ్ గ్లోబల్ ట్రేడ్లో, అంటే దేశాలకి మధ్య జరుగుతున్న ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్లో 80% సముద్రాల మీదుగానే జరుగుతాయి. ఎందుకంటే మనకి విమానాల్లో చేయడం అనేది చాలా కాస్ట్లీ అఫేర్ అయిపోతుంది. షిప్పులు అనేవి చాలా పెద్దవి, చాలా ఎక్కువ పోర్షన్ని క్యారీ చేయగలుగుతాయి ఒకేసారి, కాబట్టి ఇట్ ఈస్ చీపర్ అనమాట. సో ఇట్ ఈస్ ద చీపెస్ట్ మార్గం అనమాట ట్రేడ్కి. సో మనకి కూడా ఎక్కువ షిప్పులు అనేవి ఉంటే, దానికి అవసరమైనవన్నీ మన దగ్గర ఉన్నాయనుకోండి, గ్లోబల్ ట్రేడ్లో మన యొక్క షేర్ కూడా ఇంకా పెరుగుతుంది. ఆ యాంబిషన్ కూడా మనకు ఉంది. సో అది పెంచుకోవాలంటే స్ట్రాంగ్ నేవీ అనేది మస్ట్ అనేది మాట్లాడుతున్నాం, విచ్ ఈజ్ లార్జ్లీ మ్యారిటైమ్. గ్లోబల్ ట్రేడ్లో 80% చెప్పాను, 80% సముద్రాల మీదుగానే జరుగుతుంది, అందుకే మ్యారిటైమ్ అన్నారు. ఐఎన్ఎస్ విక్రాంత్ సిగ్నిఫికెంట్లీ ఎక్స్పాండ్స్ ఇండియన్ నేవీస్ ఫుట్ ప్రింట్ ఇన్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ ఇంక్రీజింగ్ చైనీస్ యాక్టివిటీ ఇన్ ద రీజియన్ అండ్ న్యూఢిల్లీస్ క్లోజర్ కోఆపరేషన్ విత్ ద యుఎస్. సో మనకి చైనీస్ యాక్టివిటీ, ఇండియన్ ఓషన్ రీజియన్లో చైనీస్ యాక్టివిటీ బాగా పెరిగిపోతుంది. వాళ్ళ దగ్గర ఎక్కువ షిప్లు ఉన్నాయి, వాళ్ళు ఎక్కువగా ఇండియన్ నైబర్స్తో కనెక్ట్ అవుతున్నారు. BRI మీకు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ గురించి వినుంటారు, చైనా వాళ్ళది. సో దే ఆర్ గెట్టింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆల్ ది కంట్రీస్ అక్రాస్ ది వరల్డ్. ఈ కనెక్టివిటీని, ట్రేడ్ కోసం కనెక్టివిటీని పెంచుకుంటున్నారు. రైలు, రోడ్డు అండ్ సీ అన్ని మార్గాల ద్వారా కనెక్టివిటీని పెంచుకొని ట్రేడ్ని పెంచుకునే ప్రయత్నం చైనా వాళ్ళు చేస్తున్నారు. మనకు ఆల్రెడీ తెలుసు అదంతా. సో చైనా ఫుట్ ప్రింట్ పెరుగుతుంది కాబట్టి ఇండియా కూడా తన ఫుట్ ప్రింట్ పెంచాలి, దానికి కాంపిటీషన్గా వెళ్ళాలని చెప్పి ప్రయత్నాలు అనేది చేస్తోంది. While MiG-29K fighter jets will now be integrated into the fleet air arm of Vikrant. So Vikrant it's an aircraft carrier కదా, మరి దీనిపైన ఏ ఎయిర్ క్రాఫ్ట్స్ మనం క్యారీ చేస్తాము అంటే MiG-29K ఫైటర్ జెట్స్ని ఇంటిగ్రేట్ చేద్దాం అనుకుంటున్నారు. ద నేవీ హ్యాస్ టేకెన్ ఎన్ యాక్టివ్ ఇంట్రెస్ట్ ఇన్ ప్రొక్యూరింగ్ ఎయిదర్ ద ఫ్రెంచ్ రఫాల్ M ఆర్ అమెరికన్ FA-18 సూపర్ హార్నెట్. ఈ ఫ్రెంచ్ రఫాల్ M కానీ అమెరికా వల్ల ఈ ఫైటర్ జెట్ని కానీ ఇంటిగ్రేట్ చేద్దామని అనుకుంటున్నారు. అంటే వాటిని ప్రొక్యూర్ చేసి దీంతో పాటు సింక్ చేద్దాం అనుకుంటున్నారు. దిస్ వుడ్ నీడ్ స్ట్రక్చరల్ మోడిఫికేషన్స్. అయితే ఈ షిప్లో మరి అవి
ఆ వాటి డిజైన్ తగ్గట్టు దీంట్లో చిన్న చిన్న మోడిఫికేషన్స్ అనేవి చేయాల్సి ఉంటుంది, విచ్ వుడ్ అలో ఆపరేటింగ్ దీస్ మోర్ కేపబుల్ ఎయిర్ క్రాఫ్ట్ ఫ్రమ్ ఇట్స్ డెక్. అప్పుడు మనం మన డెక్ నుంచి వాటిని ఆపరేట్ చేయగలుగుతాం. చిన్న చిన్న మోడిఫికేషన్స్ అనేవి అవసరం ఉంటాయి. మీన్ వైల్ ద ప్లాన్స్ టు డెవలప్ ఇండియాస్ ఓన్ ట్విన్ ఇంజిన్ డెక్ బేస్డ్ ఫైటర్ జెట్. మీకు చెప్పాను ఇందాక, మనం ఇవన్నీ ఏంటి ఫారెన్ నుంచి తెచ్చుకునేవి. అంటే షిప్ ఎలాగైతే మనం తయారు చేసేసుకున్నామో అలాగే ఈ ఎయిర్ క్రాఫ్ట్ని కూడా మనమే తయారు చేసుకుంటే సూపర్ కదా. అందుకోసమనే ఈ TEDBF ట్విన్ ఇంజిన్ డెక్ బేస్డ్ ఫైటర్ జెట్, ఇది మనకి ADA ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ప్లస్ హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ కలిపి డిజైన్ చేసి చేయాలనే ప్రయత్నంలో ఉన్నాయి. సో ఈ ప్లాన్స్ టు డెవలప్ ఇట్ కంటిన్యూస్ టు రిమైన్ ఎ డిస్టెంట్ డ్రీమ్. అది ఇంకా తీరని కలగానే ఉండిపోయింది, ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అవ్వలేదు. ది ఫోకస్ అండ్ ప్రయారిటీ నౌ షుడ్ బీ ఇన్ రిజాల్వింగ్ ద ఫైటర్ జెట్ కొనండ్రమ్. సో ఇది ఎలా మనం చేయగలుగుతామో, కొనండ్రమ్ అంటే చిక్కుముడి, దాన్ని మనం ఆ చిక్కుముడిని తొందరగా విప్పి దాన్ని సాల్వ్ చేసి మనం ఫైటర్ జెట్ని కూడా ఇండియాలోనే డెవలప్ చేసుకొని దీనిపైన వాడగలిగితే అద్భుతం అన్నమాట. వైల్ ఆల్సో టేకింగ్ ఏ కాల్ ఆన్ ద సెకండ్ ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. ఇంకోటి ఏమంటున్నారు, INS విక్రాంత్ వచ్చాక ఏమంటున్నారు, నెక్స్ట్ ఇంకోటి కూడా చేద్దామని కూడా మన వాళ్ళు అనుకుంటున్నారు. సో అటువైపు నిర్ణయం తీసుకోవాలి, ఎయిర్ క్రాఫ్ట్ని కూడా మనం ఇండిజినస్గా తయారు చేసుకునే డైరెక్షన్లో అడుగులు వేయాలి. టు ఎన్ష్యూర్ దట్ ద ఎక్స్పర్టీస్ గెయిన్డ్, ఇప్పుడు ఏదైతే ఇది తయారు చేయడంలో మనం ఏదైతే ఎక్స్పర్టీస్ గెయిన్ చేసామో, ఏదైతే స్కిల్ గెయిన్ చేసామో, ఈజ్ నాట్ జెట్టిసన్డ్. జెట్టిసన్ అంటే త్రో అవే. జెట్టిసన్ అంటే మీనింగ్ ఏంటి, విసిరేయడం, వేస్ట్గా పడేయడం. అంటే ఎంత కష్టపడి ఇది తయారు చేసి మనం టెక్నాలజికల్ ఎబిలిటీని బిల్డ్ చేసుకున్నాము, ఎక్స్పర్టీస్ గెయిన్ చేసుకున్నాము, స్కిల్ని గెయిన్ చేసుకున్నాము. ఈ స్కిల్ అనేది వేస్ట్ అయిపోకూడదు, దీన్ని ఉపయోగించి మళ్ళీ ఇంకొకటి, ఆ తర్వాత ఇంకొకటి అలా తయారు చేసుకుంటూ వెళ్ళాలి. ఇట్ ఈజ్ నాట్ జెట్టిసన్డ్ డ్యూ టు స్ట్రాటజిక్ మయోపియా. మయోపియా అంటే షార్ట్ సైటెడ్నెస్, అంటే లాంగ్ టర్మ్ విజన్ లేకపోవడము. మన పని ఇప్పుడు అయిపోయింది కదా అని వదిలేయడం, అలా కాకుండా లేదు ఇప్పుడు ఎలాగూ మనకి ఎబిలిటీ వచ్చింది కాబట్టి లెట్స్ నాట్ వేస్ట్ ఇట్, లెట్స్ నాట్ జెట్టిసన్ ఇట్, లెట్స్ నాట్ వేస్ట్ ఇట్ అవే, త్రో ఇట్ అవే. దీన్ని వేస్ట్ చేయకుండా దీన్ని ఉపయోగించి మనం నెక్స్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని తయారు చేసుకుంటే బాగుంటుంది అనేది ఇక్కడ చెప్తున్నాను అనమాట. మయోపియా అంటే షార్ట్ సైటెడ్నెస్, లాంగ్ విజన్ లేకపోవడం, అది మయోపియా యొక్క మీనింగ్. ఐ హోప్ యు హవ్ గాట్ ఇట్. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్. సో మరి దీని మీద ఒక MCQ చూసేద్దాం. సో దిస్ ఈజ్ ద MCQ ఆన్ దిస్ పర్టికులర్ ఎడిటోరియల్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు INS విక్రాంత్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్. So it is the first indigenously designed and built aircraft carrier by India. First statement, 100% of its components including critical technology were indigenously developed. Second statement, which of the above are incorrect? ఈ రెండిట్లో ఏది ఇన్కరెక్ట్? ఆప్షన్స్ ఉన్నాయి, మీరు కామెంట్ సెక్షన్లో పెడతారని ఆశిస్తున్నాను. ఎస్, మోస్ట్ ఇంపార్టెంట్ స్లైడ్ అమ్మా ఇది. ఎందుకంటే మనకి LTX క్లాసెస్ అందిస్తున్న కోర్సెస్లో 2 బ్యూటిఫుల్ క్రౌన్ జ్యువెల్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు. ఒకటి కరెంట్ అఫైర్స్ కోర్సు, రెండోది ఆన్సర్ రైటింగ్ కోర్సు. UPSCలో ప్రిపరేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు, జనరల్ స్టడీస్ ఆల్రెడీ చదివిన వాళ్ళకు కూడా కంటిన్యూస్గా అవసరమైన ఈ 2 కోర్సులు. ఒకటి కరెంట్ అఫైర్స్, ఇది అందరికీ నైట్ మేర్. ఏ రోజుకు ఆ రోజు కరెంట్ అఫైర్స్ చదువుకోవడము, అప్డేట్ చేసుకోవడము, MCQs ప్రాక్టీస్ చేయడం ఒక నైట్ మేర్. అది మీకు అల్టిమేట్గా వన్ స్టాప్ సొల్యూషన్ లాగా కావాలి అంటే యూ కెన్ కన్సిడర్ అవర్ కోర్స్. కేవలం 10,000 రూపాయలకి మీకు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, ఓన్లీ ప్రిలిమ్స్ కవరేజ్ మాత్రమే కాదండో, మెయిన్స్ కూడా హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, DTE, PIB, లైవ్ మింట్ లాంటి వాటి నుంచి MCQsని క్యూరేట్ చేసి క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మెయిన్స్ కోసం యోజన, కురుక్షేత్ర వాటిని కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది. మంత్లీ కంపైలేషన్ PDFs ఇవ్వడం జరుగుతుంది. వీక్లీ క్విజెస్ ఉంటాయి, ప్రతి వారం కూడా కరెంట్ అఫైర్స్ క్విజ్ ఉంటుంది. అండ్ మంత్లీ గ్రాండ్ టెస్ట్లు కూడా ఉంటాయి. అండ్ యూ ఆల్సో హ్యావ్ రివిజన్ సిరీస్ బిఫోర్ ప్రిలిమ్స్ ముందు రివిజన్ సిరీస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది కథ. ఇది మీకు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. సో కేవలం 10,000 రూపీస్కి యూ కెన్ గెట్ దిస్ కోర్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. డోంట్ ఫర్గెట్ దిస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆన్సర్ రైటింగ్ కోర్స్. ఈ ఆన్సర్ రైటింగ్ కోర్సు మనకి స్టాటిక్ పోర్షన్ కవర్ అవుతుంది, డైనమిక్ పోర్షన్ కూడా కవర్ అవుతుంది. స్టాటిక్ అంటే మీకు అందరికీ తెలిసిందే 1250 మార్క్స్ ఎస్ఏ పేపరు, జనరల్ స్టడీస్ 1 to 4 ఆల్ పేపర్స్ పైన ఆన్సర్ రైటింగ్ సెషన్స్ అనేవి జరుగుతాయి. అలాగే డైనమిక్ పోర్షన్ అంటే మనకి ఎడిటోరియల్స్, యోజన, కురుక్షేత్ర
వాటిపైన కూడా క్వశ్చన్స్, ఆర్టికల్స్ పైన క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి మీతో రాయిపించి పేపర్ కరెక్ట్ చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది డైలీ ప్రాసెస్ అనమాట. ఇది కూడా లైఫ్ టైం వ్యాలిడ్. అంటే మీరు సక్సెస్ అయ్యేంత వరకు ఇన్స్టిట్యూట్లో ప్రతి కోర్సు లైఫ్ టైం వ్యాలిడ్ వస్తుంది. అంటే 3 నెలలు 4 నెలలు చేసి వదిలేయడం కాదు. మీరు సక్సెస్ అయ్యేంత వరకు, మీకు కాన్ఫిడెన్స్ వచ్చేంత వరకు కూడా మీరు అటెండ్ కావచ్చు. నో వన్ విల్ స్టాప్. దీనికి కూడా ఫీజు 10,000 రూపాయలు మాత్రమే. అయితే 2 కోర్సులు కలిపి తీసుకునే వాళ్ళకి, 2 కోర్సులు కలిపి తీసుకుంటే మీకు 5,000 రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది. సో 10 + 10 విల్ బీ 15,000. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ స్టూడెంట్స్ టు గో ఫర్ బోత్. కాంబో ఆఫర్ లాగా 2 తీసుకోండి. డీటెయిల్స్ కోసం మేడంకి కాల్ చేయండి. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్. బాయ్.